గజ దొంగ. ఈ గజ దొంగ సినిమా విడుదలై 40 సంవత్సరాలు పూర్తయింది. 1981 సంవత్సరం జనవరి 30వ తేదీ ఈ సినిమా విడుదలైంది. అంటే ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి 40 ఏళ్ళు పూర్తయింది. ఎన్టీ రామారావు అభిమానులకి ఈ సినిమా విడుదలై 40 ఏళ్ళు అయిందా అన్న ఆశ్చర్యం కలగవచ్చేమో కానీ స్వచ్ఛంగా అక్షరాల 40 ఏళ్ళు పూర్తయింది. ఈ గజదొంగ సినిమా గురించి, ఈ సినిమా విశేషాల గురించి చర్చించుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక తల్లి, 2 పిల్లలు చిన్నప్పుడే అనుకోకుండా అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. ఒకరు చెడు మార్గంలో, మరొకరు మంచి మార్గంలో వెళ్తుంటారు. విలన్ వల్ల అన్నదమ్ములిద్దరూ తిరిగి కలుస్తారు, అతని ఆట కట్టిస్తారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి విలన్పై పగ తీర్చుకుంటారు. ఇదో బ్రహ్మాండమైనటువంటి బాక్సాఫీస్ ఫార్ములా. కొన్ని వందల చిత్రాలను విజయ తీరాలకు తీర్చిన ఫార్ములా ఇది. ఎన్టీఆర్ అనేక సార్లు చేసిన ఆ తరహా కమర్షియల్ ద్విపాత్రాభినయ కథలకు 1980లలో మళ్ళీ ఒక రకంగా బాక్సాఫీసు శుభారంభమైంది. గజ దొంగ సినిమా అప్పట్లోనే బాక్సాఫీసు వద్ద ₹1 కోటి కొల్లగొట్టింది. ఆ గజ దొంగకు ఈ జనవరి 30తో 40 ఏళ్ళు పూర్తయ్యాయి. 4 దశాబ్దాల క్రితం, అంటే 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ డేట్లున్నా, ఆయనతో సినిమా అన్న నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వ్యవహారం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తోటి సినీ నిర్మాతలకు, టెక్నీషియన్లకు చిత్ర నిర్మాణానికి డేట్లిచ్చి నిలదొక్కునేలా చేసేవాళ్ళు అన్న నందమూరి తారక రామారావు. అందుకే ఆ రోజుల్లో అందరూ ఆయనతో సినిమా తీసేందుకు ఉత్సాహపడేవారు. ఇకపోతే గజ దొంగ నేపథ్యం ఏంటంటే, సినీ రంగంలో మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ ప్రోత్సాహం అందుకున్న నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ. అప్పటికి చాలా రోజులుగా ఆయనతో సినిమా తీయాలని ప్లాన్ చేస్తూ వచ్చాడు. అంతకు ముందే, అంటే ఒక 2 సంవత్సరాల ముందు, రాఘవేంద్ర గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన కేడీ నెంబర్ 1 చిత్రం హక్కులను కోస్తా ఆంధ్ర మొత్తానికి నిర్మాత చలసాని గోపి, నటుడు కైకాల సత్యనారాయణ గారు కొన్నారు. ఆ సినిమా 100 రోజులు ఆడి లాభాలు తెచ్చిపెట్టింది. శతదినోత్సవ ప్రకటనలోనూ వారు ఎన్టీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హిట్ కాంబినేషన్ అయిన కైకాల చలసాని కలిసి ఈ సినిమాను తీసేలా ఆ పైన ఎన్టీఆర్ గారు డేట్లు ఇచ్చారు. ఇకపోతే ఆర్థికంగా దెబ్బతిన్న ఒకప్పటి నిర్మాత జి వెంకటరత్నాన్ని కూడా సహనిర్మాతగా పెట్టుకోమని ఎన్టీ రామారావు చెప్పారు. అలా వచ్చిందే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వసూళ్ల వర్షం కురిపించినటువంటి కమర్షియల్ హిట్ గజ దొంగ. 1980 జూలై 20వ తేదీన మద్రాస్ ఏవిఎం స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అన్నదమ్ములుగా డ్యూయల్ రోల్ చేశారు అన్న నందమూరి తారక రామారావు. సినిమా ప్రధానంగా బంగారం దొంగిలించే గోల్డ్ మ్యాన్ పాత్ర అయిన అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరో గజ దొంగగా ఎందుకు మారాడు, అచ్చం అతనిలా ఉండే తమ్ముడి కథ ఏమిటి, విడిపోయిన ఆ ఇద్దరు ఎలా కలిశారు, విలన్ ఆట ఎలా కట్టించారనేదే ఈ సినిమా కథ. ప్రేమించిన అమ్మాయి నుంచి విడిపోయిన భగ్న ప్రేమికుడైన గోల్డ్ మ్యాన్ పాత్ర, నడత ఇవన్నీ కూడా మనకి దుర్యోధనుడిని తలపిస్తూ ఉంటుంది. దుర్యోధనుడి క్యారెక్టరేషన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సోషలైజ్ చేసి ఈ సినిమాని రాఘవేంద్రరావు గారు నిర్మించారు. ఇకపోతే ముఖ్యంగా క్లైమాక్స్లో విలన్ ముందు 3 ఎన్టీఆర్లలో అసలైన గోల్డ్ మ్యాన్ కనిపెట్టే సీన్ లాంటివి ఈ సినిమాకు థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. గజ దొంగ అనే టైటిల్కి తగ్గట్టే సంగీత దర్శకుడు చక్రవర్తి ఇంగ్లీష్ జేమ్స్ బాండ్ చిత్రాల స్ఫూర్తితో ఈ చిత్రానికి రికార్డింగ్ చేశారు. ఆ శైలి, నేపథ్య సంగీతం, చేజింగులు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జనాన్ని ఆకట్టుకున్నాయి. కథలో గోల్డ్ మ్యాన్ దగ్గర బ్లాకీ అనే ఓ నల్ల పెంపుడు పిల్లి, ఓ కుక్క, పక్కనే మాట్లాడే బొమ్మ ఉంటాయి. ఇవి 3 కూడా ఆ రోజుల్లో ప్రేక్షకులకు ఆకర్షణీయమైన అంశాలయ్యాయి. ఇకపోతే బంగారం దొంగిలించే టైటిల్ పాత్రకు తగ్గట్టే కళాదర్శకుడు భాస్కర్ రాజు వేసిన బంగారం తాపడం చేసినట్టుగా అనిపించే గోల్డెన్ అండ్ సెట్ గద్ద బొమ్మలతో రాజాసనం లాంటివి చాలా బాగుంటాయి. అప్పటికే ఎన్టీఆర్కు స్పెషలిస్ట్ కాస్ట్యూమర్గా పాపులర్ అయిన విజయవాడ యాక్స్ టైలర్ వాలేశ్వరరావు డిజైన్ చేసినటువంటి బెల్ బాటమ్ ప్యాంట్లు, చొక్కాలు,
గోల్డ్ మ్యాన్ వేసుకునే బంగారు అంచు సూటు బూటు అన్నీ ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ గజ దొంగ సినిమాకు మరో విశేషం ఉంది. గజ దొంగలో గోల్డ్ మ్యాన్ సరసన జయసుధ, తమ్ముడి పాత్ర సరసన శ్రీదేవి నటించారు. ఆ ఏడాది శ్రీదేవి జయసుధ కలిసి నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. శ్రీదేవి ఇంకా పూర్తిగా అప్పటికి ఇంకా ఫైల్లోకి రాకముందు వారిద్దరూ కలిసి శోభనబాబు గారి బంగారు చెల్లెలు, అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి ముద్దుల కొడుకు చిత్రాల్లో నటించారు. కాకపోతే ఆ సినిమాల్లో ఒక పాత్ర ముగిసిన తర్వాత మరో పాత్ర ఎంటర్ అవుతుంది. కానీ ఇద్దరికీ సమప్రాధాన్యం ఉండేలా వారు చేసిన చిత్రాలు 1981లో ఎన్టీఆర్ గజ దొంగ, ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం, శోభనబాబు గారి ఇల్లాలు. ఇలా కేవలం 10 వారాల వ్యవధిలోనే ఆనాటి పెద్ద హీరోలు ముగ్గురితోనూ ఆ హీరోయిన్లిద్దరూ కలిసి 3 సినిమాలు చేయడం, ఆ 3 ఆ ఏడాది పెద్ద హిట్ అవ్వడం ఓ విశేషం. ఇకపోతే నిజ జీవితంలో 60 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న ఎన్టీఆర్కు 17 సంవత్సరాల టీనేజర్ శ్రీదేవికి మధ్య గజ దొంగ సినిమాలో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడం అనేది ఆ రోజు పెద్ద సాహసం. రాత్రి ఏ పొద్దుపోయాకో చూడదగ్గ ఈ పాటను ఆ రోజుల్లో ఆ వయసు ఎన్టీఆర్ మీద తీయడం, జనాన్ని ఒప్పించడం ఎంత కష్టమో తెలుసు కదా. రాఘవేంద్రరావు చేయదలిచిన ఆ రిస్క్కు అన్నగారు ఓకే అన్నారు. యూనిట్ భయపడ్డారు. రిలీజు ముందైనా ఈ పాట తీసేయడం తప్పదనుకున్నారు. కానీ చివరకు ఆ రిస్కీ పాటే జనంలోకి వెళ్ళి పెద్ద హిట్ అవ్వడం విశేషం. ఈ అతి శృంగార గీతానికి రిస్క్ను అర్థం చేసుకొని లలితంగా నటించి మెప్పించారని దర్శకుడు రాఘవేంద్రరావే ఓ సందర్భంలో అన్నగారిని విపరీతంగా పొగిడారు. మొత్తానికి అలా రాఘవేంద్రరావు ఎన్టీఆర్ చేసిన రిస్క్ ఫలించింది. ఇక ఈ సినిమాలోనే జయసుధపై వచ్చే ఇంద్రధనుసు చీరగట్టి సాంగ్, అలాగే భగ్న ప్రేమికుడిగా ఎన్టీఆర్ ఆవేశంగా పాడే 2 అక్షరాల ప్రేమ ఆ సాంగ్, ఆ రోజుల్లో ఈ పాటలను పదే పదే వింటూ అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో మరో సూపర్ హిట్ సాంగ్ ఉందండి. ఆ సాంగ్ జయమాలినితో ఉంది. గజ దొంగలో 7 పాటలు 7 రకాలుగా ఉంటాయి. ఒకదానికి పోలికే ఉండదు. వేటూరు రాసిన ఈ పాటలన్నీ కమర్షియల్ హిట్సే. ముఖ్యంగా ఎన్టీఆర్ గోల్డ్ మ్యాన్ పాత్రకు శృంగారతార జయమాలినికి వీళ్ళిద్దరి మధ్య వచ్చే నీళ్లు బంగారం కాను పాట అతి పెద్ద హిట్ అయి కూర్చుంది ఆ రోజుల్లో. అంతేకాదు ఈ సినిమాలో మరో విశేషం ఉందండి. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు గజ దొంగ టైంలోనే కరెక్ట్గా సర్దార్ పాపారాయుడు షూటింగ్లో బుల్లెట్ మీద నుంచి ఎన్టీ రామారావు కింద పడి చేయి ఫ్రాక్చర్ అయింది. కానీ విశ్రాంతి తీసుకుంటే డేట్లు వృధా అయిపోయి నిర్మాతలు ఇబ్బంది పడతారని ఆయన ఆలోచించి వాళ్ళ క్షేమం కోసం చేతికి కట్టుతోనే అన్నగారు గజ దొంగ పాటలు క్లైమాక్స్లో పాల్గొన్నారు. మీరు కావాలంటే ఒకసారి గజ దొంగ పాటల్ని మరొక్కసారి యూట్యూబ్లో చూసుకోండి. అల్ల నేరేడు చెట్టుగాడ, అలాగే సుప్పనాతి చంద్రుడు, ఇంకొక పాట ఒక్క రాత్రి ఒక పోకిరి, ఈ 3 పాటలు కూడా సలీం మాస్టర్ నృత్య సారథ్యంలో ఎడమ చేతితోనే డ్యాన్స్ చేస్తూ మూమెంట్స్ చేస్తూ అన్నగారు కనపడతారు. అయినా కూడా ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇకపోతే గజ దొంగ అని టైటిల్ పెట్టిన ఎన్టీఆర్కు ఈ సినిమాలో ఒకే ఒక్క ఫైట్ ఉంటుంది. ఇక దీనిపై ఫ్యాన్స్లో కొంత అసంతృప్తి వినిపిస్తుండటంతో రాఘవేంద్ర ఆ రోజుల్లో ఈ సినిమా విడుదలైన తర్వాత 50 రోజుల సందర్భంగా సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో ఓ ఫైట్ని కలిపారు. ఇకపోతే ఈ చిత్రం ₹1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. తెలుగు సినీ చరిత్రలో ఇలా ₹1 కోటి గ్రాస్ వచ్చిన సినిమాలు ఆ రోజుకు 10. వాటిలో అన్నగారు నటించిన సినిమాలు 9. అంటే అప్పటికి ఒక్క శంకరాభరణం మినహా లవకశ మొదలుకొని గజ దొంగ వరకు 9 చిత్రాలు ₹1 కోటి కలెక్ట్ చేసిన సినిమాలు ఆయనవే కావడం విశేషం. ఈ గజ దొంగకు సంబంధించినటువంటి మరో విశేషం గురించి చూస్తే ఆ రోజు అన్నగారి పారితోషికం ఈ సినిమాకు 17 లక్షలు అయితే సినిమా మొత్తం ఖర్చు 35 లక్షలు. అంటే ఇక ఆలోచించండి, అంటే 17 లక్షల అన్నగారి రెమ్యునరేషన్లు,
35 లక్షల సినిమా మొత్తం ఖర్చు అయింది. ఈ సినిమాని అన్ని ఏరియాలు దాదాపుగా ఒక 50 లక్షలు పైనే అమ్మేశారు. ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయ్యి బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 45 ప్రింట్లతో రిలీజ్ అయిన గజ దొంగ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మొదటి వారం 34 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి అప్పట్లో ఇండస్ట్రీ రికార్డును దాటేసింది. అంటే అంతకుముందు ఛాలెంజ్ రాముడు సినిమా బెంగళూరు మినహా 30 లక్షలు కలెక్ట్ చేసిందండి. ఇకపోతే సర్దార్ పాపారాయుడు ఓన్లీ ఏపీలో 29 లక్షల తొలివారం వసూళ్లు చేసి ఇండస్ట్రీని రికార్డులు సృష్టించింది. ఆ రెండింటినీ అధిగమించిన గజ దొంగ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లు కొల్లగొట్టింది. 25 సెంటర్లలో 50 రోజులు ఆడింది. వైజాగ్, గుంటూరు కేంద్రాలలో డైరెక్ట్గా రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, నెల్లూరుల్లో సింగిల్ షిఫ్ట్తో, ఒంగోలు, తిరుపతిలో నూన్ షోలతో గజ దొంగ శతదినోత్సవం చేసుకుంది. అలాగే బెజవాడ, వైజాగుల్లో షిఫ్టింగులతో రజతోత్సవం కూడా చేసుకుంది. ఈ సినిమా గురించి ఇప్పటి అభిమానులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఫస్ట్ రిలీజులో బెజవాడలో ఈ చిత్రాన్ని ఏకంగా 4 హాళ్ళు అంటే అప్సరా, శేషమహల్, పడమట, రామకృష్ణ, గుణదల రామ్ గోపాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ కూడా విజయవాడలో మెయిన్ థియేటర్ అయిన అప్సరా థియేటర్లో 84 రోజులకి సినిమా ఎత్తేయడానికి ప్లాన్ చేశారు. ఆ సినిమా తీసి కృష్ణరాజు గారి పులిబిడ్డ సినిమా విడుదల చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. దాంతో ఎన్టీ రామారావు అభిమానులు లక్ష్మీ ఫిలిమ్స్, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీ ఫిలిమ్స్ ఆఫీస్కి వెళ్ళి మా సినిమా ఆల్రెడీ 84 రోజులు పూర్తయింది, ఇంకా 16 రోజులు ఆడితే 100 డేస్ ఆడుతుంది, మీరు 100 రోజులు ఆడించండి అంటే ఆ డిస్ట్రిబ్యూటర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కొంతమంది రామారావు ఇక్కడే ఉన్నారు కదయ్యా అంటే, రామారావు విజయవాడలో ఆ రోజు ఎందుకున్నారంటే అనురాగ దేవత సినిమా షూటింగ్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి టెంపుల్లో జరుగుతూ ఉంది, అక్కడే ఉన్నారు కదా, ఒకసారి ఆయన చేత ఫోన్ చేయించండి 100 రోజులు వేసేస్తారు అని చెప్తే అభిమానులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి అంటే రామారావు దగ్గరికి వెళ్ళి, అన్నగారు ఈ సినిమా ఇప్పటికి 84 రోజులు తీసేస్తున్నారు, సినిమా మంచి కలెక్షన్స్ వచ్చాయి, ఈ సినిమా తీసేస్తే మనకి ప్రెస్టేజ్, ఇది 100 రోజులు ఆడాల్సిన సినిమా అని చెప్తే అప్పుడు అన్నగారు ఇదేదో డిస్ట్రిబ్యూటర్కి ఆబ్లిగేషన్ అయ్యి ఉంటుంది, 84 రోజులు ఆడేసింది కదా సినిమాని వదిలేసేయండి అని చెప్పేసి అభిమానులకి నచ్చ చెప్పారు. లేదు 100 రోజులు ఆడాల్సిందే అని అభిమానులు గట్టిగా పట్టుబట్టినా కూడా డిస్ట్రిబ్యూటర్స్ని ప్రెజర్ చేయడానికి ఎన్టీ రామారావు గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడు అభిమానులకి చెప్పారు, మన సినిమాలకి ఎన్ని రోజులు ఆడినాయి కాదు, ఎంత డబ్బు వచ్చింది, మన నిర్మాత సేఫ్ అయ్యాడా, ఇవి మనకు కావాల్సిందే అని చెప్పేవాళ్ళు రామారావు. ఈ గజ దొంగ సినిమా 1983లో, 87లో, 90లో ఈ 3 రిపీట్ రన్స్లో కూడా గజ దొంగ మళ్ళీ రెగ్యులర్ షోలతో ఏకంగా 50 రోజులు చొప్పున ఆడింది. చెప్పాలంటే అడవి రాముడు, వేటగాడు కన్నా కూడా గజ దొంగ రిపీట్ రన్స్లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తూ వచ్చింది. పెద్ద రికార్డు ఇది. ఎందుకంటే మనం మామూలుగా అడవి రాముడు, వేటగాడు అంటే సూపర్ హిట్ సినిమాలు అనుకుంటాం, కానీ ఈ 2 సినిమాల కన్నా కూడా గజ దొంగే రిపీట్ రన్స్లో ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇది గజ దొంగ విశేషాల్లో మరొకటి. ఇన్ని విశేషాలు ఉన్న సినిమా గజ దొంగకి నిజంగా 40 ఏళ్ళు పూర్తయిందంటే ఎన్టీ రామారావు అభిమానులకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అప్పుడే 40 ఏళ్ళు పూర్తయ్యాయా అని. సినిమాకి 40 ఏళ్ళు పూర్తయ్యాయి అనేది కాదు వాళ్ళ బాధ, అంటే వారు 40 ఏళ్ళు వయసు మాకొచ్చి పెరిగిందా అని ఒకసారి ఆలోచించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా రామారావు అభిమానులు స్టిల్ లైవ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మరొకసారి గుర్తుకు రావాలని ఈ వీడియో వేయడం జరుగుతుంది.